అంటే ఒక పరంగా కుడి పక్కన అంటున్నాను నేను, ఎందుకంటే కుడి పక్కన ఉన్న వాళ్ళంతా ఆశీర్వదించబడిన వాళ్ళు అన్నాడు. ఇక్కడ కాదు, మీరు తిట్టుకునేది అందరూ. ఇక్కడ కాదు, దేవుని సింహాసనానికి రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ ఆశీర్వదించబడిన వాళ్ళు. లెఫ్ట్ సైడ్ దేవుని సింహాసనానికి ఎడం పక్కన ఉన్న వాళ్ళంతా శపించబడిన వాళ్ళు. ఒక పరంగా ఇక్కడ ఆశీర్వాదం అంటే యేసుక్రీస్తు ఉన్నట్టు లెక్క, అంతే కదండి. ఆశీర్వాదాలకు మూలం ఎవరు? యేసుక్రీస్తు. లెఫ్ట్ సైడ్ ఆశీర్వాదానికి విరోధం ఏంటంటే శాపం. ఈ పక్క లెఫ్ట్ సైడ్ ఉన్నాడు. ఇప్పుడు రెండు చూపించి, ఒక దినం దేవుడు నీతో ఏదో ఒక దినం నీతో మాట్లాడతాడు. నీకు జీవము కావాలన్నా, మరణం కావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా, శాపం కావాలన్నా, మేలు కావాలన్నా. ఇప్పుడు చెప్పండి, ఈరోజు నాకు జీవం కావాలని కోరుకున్నాను, అది నా రక్షణ దినం. ఇక జీవితకాలం అంతా ఏమొస్తుంది? జీవముని డెస్టినేషన్కి వెళ్ళేంత వరకు దేవుడు నాకు అంత జీవము, ఆశీర్వాదం, మేలు చేయాలి. హల్లెలూయా. ఈ డెసిషన్ కనుక చేయక